హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చింతకాయతోటి పచ్చిమెత్తల కర్రీ తయారు చేసి చూపిస్తానండి. పుల్లగా రుచిగా ఉంటుందండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పుల్లగా చింతకాయ మెత్తల కర్రీ అండి. చాలామంది ఇష్టపడతారు కదా చింతకాయ మెత్తల కర్రీని. సో ఈరోజు మనం చింతకాయ మెత్తల కర్రీని తయారు చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మెత్తలను తీసుకుని తలా తోకని తీసేసి కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బాగా కలిపేసి తర్వాత వాటర్తో శుభ్రంగా వాష్ చేసేసి ప్రక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో ఒక కప్పు చింతకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ దీనిలో 3 పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బరకగా బ్లెండ్ చేసుకోండి. చూడండి, మరీ మెత్తగా బ్లెండ్ చేయకూడదు. ఇలా చెక్క ముక్క ఉండేటట్టుగా బ్లెండ్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఉల్లిపాయను కూడా కట్ చేసి యాడ్ చేసుకొని మళ్ళీ బ్లెండ్ చేయండి. చూడండి, ఇలా బరకగా ఉండేటట్టుగా బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా బ్లెండ్ చేయకూడదండి. ఇలా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న చింతకాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు చింతకాయని ఫ్రై చేయండి. నెక్స్ట్ దీనిలో 1.5 టీ స్పూన్ల కారం వేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 2 కప్పుల మెత్తల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మసాలా అంతా మెత్తలకు పట్టేటట్టుగా ఒకసారి బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి జాగ్రత్తగా కలుపుకోండి. లేదంటే ఇలా ప్యాన్ని కుదపండి. ఇలా చేశారంటే మెత్తలు విడిపోకుండా ఉంటాయి. దీనిలో వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. మెత్తలు చాలా తొందరగా కుక్ అవుతాయి. చింతకాయ యాడ్ చేసాం కాబట్టి దానిలో ఉన్న వాటర్ సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి జాగ్రత్తగా కలుపుకుంటూ మెత్తల్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తలు చక్కగా కుక్ అయ్యాక ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ని ఆఫ్ చేశారంటే పుల్లని చింతకాయ మెత్తల కర్రీ రెడీ అయిపోతుందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, తప్పకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.